ప్రభా, ఈ యొక్క సువార్త నిమిత్తమై ప్రభా, రక్షణ నిమిత్తమై ప్రభా, ఈ విధంగా అందరినీ సమకూర్చి ప్రభా, రక్షణకు సంబంధించిన శుభవార్తను సువార్తను ప్రకటించేందుకు ప్రభా అవకాశం కల్పించి ప్రభా మీరే నడిపిస్తున్నందుకు దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మధ్యాహ్న కాలంలో ప్రభా చక్కటి ఆహారాన్ని అందించి ప్రభా నడిపిస్తున్నందుకు దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటివరకు ప్రభా మార్గం అంతా ప్రభా మీరే నడిపించినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. టాబ్లెట్లు ఇంజక్షన్లు తీసుకునేటోళ్ళం నాకు కుక్క ముందే వెళ్ళిపోతాయి అన్నిగానం కుక్కలు తినేటోని. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు నా జీవితం అంతా మార్చబడ్డది. మీరు కూడా మేము ఇచ్చే ట్రాక్ చూసుకోండి. కుక్కలు తిని తిని నా 2 ఏళ్ళు పోకపోతుండే. అన్నిగానం కుక్కలు తినేటోని నేను. నాకు టాటోలు చేయికి మందు తాగేటోని, కుక్కలు తాగేటోని, మందు సిగరెట్ గంజాయి టాబ్లెట్లు ఇంజక్షన్లు తీసుకొని రోడ్లలో తిరిగేటోని. కానీ ఎప్పుడైనా దేవుడిని నమ్ముకున్నానో యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేసిండు. యేసు ప్రభు మీ జీవితాన్ని కూడా మార్చాలంటే మీ జీవితం మార్చుకోవాలని ఆశపడుతున్నారా? మేము ఇచ్చే ఒక బైబుల్ని తీసుకొని యేసు ప్రభు మీ జీవితాలను మార్చివేస్తాం. నేను అసలు ఎవరు లేరు, కానీ బ్రదర్ ఒకప్పుడు ఏమనుకున్నాడంటే నాకు అందరూ ఉన్నారు, ఎవరు అవసరం లేదని అనుకున్నాడు. కానీ ఒక రోజు ఎప్పుడైతే హాస్పిటల్ పడ్డాడో అందరూ వదిలేస్తారు, కానీ ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే లేపాడు. నిజానికి ఈ రోజు ఆమె జీవితంలో జరుగుతున్నట్టు ఈ జీవితంలో అందరూ మనం వదిలేస్తారేమో. వాగ్దానం చేసిన దేవుడు నాయన స్తోత్రం. విషయాన్ని అడుగుము, జనమును స్వాస్థ్యముగాను భూమి దిగంతల వరకు నీకు స్వత్తుగాను ఇచ్చేదను. యోషులకు వాగ్దానం ఇచ్చే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని స్వాధీనపరుస్తానని చెప్పిన దేవుడు అయ్యా. ఆయన మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు కూడా తోడై ఉండేదను. ఏ నరుడును ఎదుట నిలవలేరడు, నేను నీతో పాటు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. సువార్త చేయువారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరములని వాక్యము సెలవిస్తున్నది ప్రభువా. అలా చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదుకొనను. అద్వితీయుడు ఆది దేవుడు యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసే దైవం చూడన్నా చూడన్నా. యేసే దైవం చూడన్నా. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, మీద యేసు వచ్చుచున్నాడు. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం అందరి పాపముల కొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు.
యేసుక్రీస్తు ఎవరు అనంటే ఈ లోకంలో మనుషులను తయారు చేసి ఆ యొక్క మానవుల కొరకు ఆయన సిలువలో మరణించిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో ఒకరోజు వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒకరోజు మరణిస్తాడు. ఎవరు కూడా శాశ్వత కాలము ఈ లోకంలో జీవించలేరు. మరి ఈ లోకంలో ఒక రోజు మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఎవరికి కూడా దొరకదు. కానీ ఒక రోజు మనందరం కూడా మరణించిన తర్వాత మరి మనందరం కూడా ఎక్కడికి వెళ్తాము? మనము యొక్క ప్రశ్నకు సమాధానం మనకి ఎక్కడా కూడా దొరకదు. కానీ ఈ ప్రశ్నకు సమాధానము ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు దొరుకుతుంది. మనకు వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే మార్గము అని చెప్పి తెలియజేస్తుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అని అంటే పరలోక రాజ్యానికి అంటే స్వర్గానికి ఆయన మార్గమై ఉన్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారు చనిపోయిన తర్వాత వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి మరి బైబిల్ మనకు సెలవిస్తుంది. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మరణించిన తర్వాత నరకానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అని అంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా అతను పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. చివరికి ఒక రోజు అదే పాపంలో ఈ లోకంలో ఉన్న మానవుడు మరణిస్తున్నాడు. మరి అటువంటి పాపపు జీవితంలో ఈ లోకంలో ఉన్న మానవుడు జీవిస్తూ ఒక రోజు ఆ యొక్క పాపపు జీవితంలోనే ఆ యొక్క మానవుడు మరణిస్తే మరి ఆ యొక్క మానవుడు ఎక్కడికి వెళ్తాడు అని అంటే పాపపు జీవితం యొక్క పాపములను తీసివేయడానికి ఈ లోకంలో ఆయన మనలాగా మానవుడిగా జన్మించి మన యొక్క పాపములను తీసివేయడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆయన శిలువ మరణం, శిలువ బలియాగం దేని కొరకు అనంటే ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో శిలువ బలియాగం చేశారు. ఆయన రక్తాన్ని దేని కార్చారు అనంటే ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములను కడిగివేయడానికి ఆయన ఈ లోకంలో రక్తాన్ని కార్చారు. ఈ లోకంలో ఉన్న మానవుల పాపములను తీసివేసే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు గనుక ఆ యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ యొక్క లోకంలో పస్కా బలిలాగా మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన యొక్క రక్తము ద్వారా, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములు తొలగిపోతాయి. ఆ సందర్భంగా మానవుల యొక్క పాపాలు తొలగిపోతే అప్పుడు వారు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన వారైతే వారు చనిపోయిన తర్వాత ఒక రోజు వారు స్వర్గానికి వెళ్తారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ప్రభువైన యేసుక్రీస్తు ఏ మార్గము, యేసుక్రీస్తు ఏ సత్యము, యేసుక్రీస్తారో ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తము ద్వారా కడిగివేసి వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, ఆ యొక్క స్వర్గానికి వెళ్ళలేరు కనుక ఆ యొక్క స్వర్గాన్ని, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన మరలా మూడవ రోజు తిరిగి లేచాడు. మరణించిన తర్వాత ఎవరు కూడా వారి యొక్క పాపములను విడిచిపెడతారు, ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడిగా ఒప్పుకుంటారో వారు చనిపోయిన తర్వాత వారందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అని చెప్పి మరి మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన తప్ప మరొక మార్గం ఈ లోకంలో ఒకరోజు మరణిస్తారు, ధనవంతులే మరణిస్తారు. లయం లయము యేసు నామము, జయం జయము సాతాను శక్తులు, లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసు నామము శత్రు సమూహం పైన జయమిచ్చెను, జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహం పైన జయమిచ్చెను, జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు, లయం లయము యేసు నామము, జయం జయము సాతాను
రక్షించును నుండి రక్షించును. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా పాపం చేసి మరి దేవుడు అనుగ్రహించి ఒక కృప నుండి దూరం అయిపోయి ఉన్నాము. మరి దేవుడు పైనుండి చూసి ఒక మాట అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనుషులందరూ పాపం చేసి దేవుడి నుండి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు మరి మన పాపానికి మనని వదిలేయాలి కానీ పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేసి సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి వచ్చాడయ్యా. ఎదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా. మరణిస్తారు, రాజకీయ నాయకులు మరణిస్తారు. తాగుతలేమండి మేము. మా జీవితంలో సంతోషం లేకుంటే, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టామో, మా అందరు జీవితాలు మార్చబడ్డాయి. యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదండి. యేసు ప్రభుని జీవితాన్ని మార్చే దేవుడు. అంధకారమైన లోకంలో ఉన్నావా, పాపమైన లోకంలో ఉన్నావా, ఏమి చేయాలో అర్థమైతే లేదా, నీ జీవితం ఎట్టిపోతుందో అర్థమైతే లేదా, తేలి ఏడుస్తున్నావా, ఏమి చేయాలో నీకు తెలుస్తలేదా, ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నమ్మదగిన దేవుడు అండి. మీ ప్రతి పాపాలను కడిగి వేసి మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన ఆత్మధురంగా మిమ్మల్ని అభిషేకించి నకిరించేటోళ్ళు, మా కాలనీలు ఉండేటోళ్ళు, నా మమ్మీ నకిరించేటోళ్ళు, మీ కుమారుడు తాగుతాడు, గంజాయి సిగరెట్లు తాగుతాడు అని చెప్పేసి నా చుట్టాలందరూ నన్ను విడిచిపెట్టి పోయినారండి. మరణించే సమయంలో, క్యాన్సర్ వచ్చిన సమయంలో, గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను నాకు ఏ స్నేహితులు నాకు సపోర్ట్ చేయడానికి రాలే, ఏ చుట్టాలు నాకు సపోర్ట్ చేయడానికి రాలే. ఆ రోజు బైబుల్ తీసుకొని, యేసయ్యా నాకు మారాలని ఆశ ఉంది ప్రభువా, ఇన్నిసార్లు మేము పాపాలు చేసినాం ప్రభు, మారాలని ఆశ ఉందని చిన్న ప్రార్థన చేసినప్పుడు నాకు వచ్చిన క్యాన్సర్ అంతా మాయమైపోయిందండి. నా జీవితంలో సంతోషం ఇప్పుడు, నా భార్య పిల్లలతో, నా తల్లిదండ్రులతో ఆనందం ఉన్నా. అందుకని అండి మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నా. యేసు ప్రభు బైబిల్ కులాన్ని మతాన్ని మార్చే దేవుడు కాదండి. యేసు ప్రభు కులాన్ని మార్చాడు, మతాన్ని మార్చాడు. యేసు ప్రభు నీ హృదయాన్ని మారుస్తాడండి. ఒక మృగముగా ఉన్నావా, ఒక పాపిష్టి జీవితాన్ని గడుపుతున్నావా, అంధకారమైన లోకంలో ఉన్నావా, నీకు మంచి వెలుగిచ్చే దేవుడు అండి యేసు ప్రభు. ఈరోజు గురువులని జీవితం యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాతోటి కాదు. వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు చర్చికి వెళ్తారు, అరే మా గురించి మాట్లాడతలేడని మీరు అనుకోవద్దు. యేసు ప్రభు క్రైస్తవులకు కూడా దేవుడే, హిందువులకి దేవుడే, ముస్లింలకు కూడా దేవుడే. యేసు ప్రభు అందరికి దేవుడు. యేసు ప్రభు దగ్గరికి అందరూ రావచ్చు. ఆయన రారాజు అండి. ప్రయాసపడి భారము మోసిన సమస్త జనులారా నా యొక్కకి రండి, నాకు మీకు విడుదలని ఇవ్వబోతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి వచ్చి మానవులకు రావాల్సిన శిక్ష అంతయు మనకు బదులుగా ఆయన మీద వేసుకొని ఆ శిక్ష అంతయు సమాప్తి చేసి ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయనని ఎరిగిన మనము ఆయనని నమ్ముకుంటే, ఆయన యుద్ధకెళ్ళి పాప క్షమాపణ వేడుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మనల్ని క్షమించి ఆయన ఇద్దరు విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తల్లి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, స్తోత్రం తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నే ఏడుస్తుంటే సువార్త పంచుకున్న సహోదరులు నాయన, పంచిన ట్రాక్స్ నాయన, అన్ని నాయన ఇవి ఆయన విత్తబడడానికి సహాయం దయచేయండి. మంచి నీళ్ళ మీద పంచి ఫలించడానికి సహాయం దయచేయండి. సాతానికి లయపరచండి. ఇక్కడున్న క్రిస్టియన్స్ని బలపరచండి, పాస్టర్ని బలపరచండి నాయన. ఇంకా ఎక్కడైతే మేము వెళ్తున్నామో మీరే మాకు సహాయం చేయండి నాయన. నాయన మీరే మార్గాలు సరళపరచండి నాయన. క్రికెట్ ప్లేసెస్ స్ట్రేట్ చేయండి నాయన.
ఆయన ఈ లోకంలో రక్తాన్ని కార్చారు. ఈ లోకంలో ఉన్న మానవుల పాపములను తీసివేసే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు గనుక ఆ యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ యొక్క లోకంలో పస్కా బలిలాగా మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన యొక్క రక్తము ద్వారా, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములు తొలగిపోతాయి. ఆ సందర్భంగా మానవుల యొక్క పాపాలు తొలగిపోతే అప్పుడు వారు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన వారైతే వారు చనిపోయిన తర్వాత ఒక రోజు వారు స్వర్గానికి వెళ్తారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ప్రభువైన యేసుక్రీస్తు ఏ మార్గము, యేసుక్రీస్తు సత్యము, యేసుక్రీస్తారో ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తము ద్వారా కడిగివేసి వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, ఆ యొక్క స్వర్గానికి వెళ్ళలేరు కనుక ఆ యొక్క స్వర్గాన్ని, ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన మరలా 3వ రోజు తిరిగి లేచాడు. మరణించిన తర్వాత ఎవరు కూడా అందరూ నన్ను విడచేనా, నీవు నన్ను విడవానంటే నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా శాపవని మరణమేదానికి జీతవని పాపములు మనకు శాపవని మరణమేదానికి జీతవని పాపముల మరణముని పాపముల మరణముందిన నరకము చేదు నీవని, నరకము చేదవు నీవని తెలియనా నీకు ఓ మానవా, తెలియనా? దగ్గరికి వచ్చి ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తము ద్వారా కడిగి ఆ యొక్క మానవుల కొరకు ఆయన సిలువలో మరణించిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో ఒకరోజు వారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒకరోజు మరణిస్తాడు. ఎవరు కూడా శాశ్వత కాలము ఈ లోకంలో జీవించలేరు. మరి ఈ లోకంలో ఒకరోజు మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఎవరికి కూడా దొరకదు. కానీ ఒకరోజు మనందరం కూడా మరణించిన తర్వాత మరి మనందరం కూడా ఎక్కడికి వెళ్తాము? మనము యొక్క ప్రశ్నకు సమాధానం మనకి ఎక్కడా కూడా దొరకదు. కానీ ఈ ప్రశ్నకు సమాధానము ఒక బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు దొరుకుతుంది. మనకు వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే మార్గము అని చెప్పి తెలియజేస్తుంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అని అంటే పరలోక రాజ్యానికి, అంటే స్వర్గానికి ఆయన మార్గమై ఉన్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారు చనిపోయిన తర్వాత వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి మరి బైబిల్ మనకు సెలవిస్తుంది. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మరణించిన తర్వాత నీవు నన్ను విడవానంటివే. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రజలందరికీ కూడా శుభవార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకంలో ఉన్న మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఈ లోకంలో ఉన్న మానవాళి యొక్క పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన సిలువలో మరణించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనంటే ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకంలో ఉన్న మానవులు పాపములో పడిపోయినప్పుడు వారిని క్షమించడానికి, ఆ యొక్క పాపములను తీసివేయడానికి ఈ లోకంలో మానవుడిగా జన్మించి
సర్వలోకం కొరకు, సర్వలోక మానవాళి కొరకు శిలువలో మరణించిన ఆ యొక్క దేవుడి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఈ లోకంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటున్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరలేరు అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో పరలోకానికి వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు గనక మరొక మార్గము స్వర్గానికి వెళ్ళడానికి లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నశించిపోకుండా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నాశనం అయిపోకుండా రక్షించాలి అని అంటే ఒక్క యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న మానవులను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తుంది. ఈ లోకంలో మన ఆత్మ నాశనం అయిపోకుండా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక్కడే మార్గమై ఉన్నాడు. మీరు చూడండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు, ప్రతి ఒక్కరు మరణిస్తారు, కానీ వారి లోపల ఉన్న ఆత్మ మాత్రం మరణించదు. ఆత్మకు మరణం ఉండదు, శరీరానికి మరణం ఉంటది కానీ ఆత్మకు మాత్రం మరణం ఉండదు. మరి ఆ యొక్క ఆత్మ మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఆ యొక్క ఆత్మను రక్షించి స్వర్గానికి తీసుకొని వెళ్లే శక్తి మన శిక్షను తొలగించెను సమానమునే లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామముచాడయా సంతోషం పుచ్చాడయా నివేదకి రాలే జయమిచ్చుడు మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను నరులలో నరుడై పుట్టడన్నా పరిశుద్ధుడు పావనుడు పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును నుండి రక్షించును. Why you want to harden your heart? మీరు ఇంకా ఎందుకు మీ గుండెలను బరువెక్కే విధంగా Come చేస్తున్నారు? to Jesus today. యేసుక్రీస్తు వద్దకు ఈ క్షణమే రమ్మని Nothing can ఆహ్వానిస్తున్నాము. save you. ఏది కూడా ఈ లోకంలో మిమ్మల్ని రక్షించలేదు. This world is going to ఈ end. యొక్క ప్రపంచం ఒక రోజు అంతమైపోతుంది. We are living in the last మనం days. చివరి దినాల్లో జీవిస్తున్నాము. Your houses cannot save ఈ you. ఇల్లులు మిమ్మల్ని రక్షించలేవు. Your big names cannot save ఈ you. యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మిమ్మల్ని రక్షించలేవు. No prime minister, CM cannot save ప్రధానమంత్రులు you. కూడా ఈ లోకంలో మిమ్మల్ని Your రక్షించలేవు. own children and parents cannot save మీ you. పిల్లలు తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని You have to రక్షించలేరు. die alone. మీరు ఒక్కరే ఒంటరిగా మరణించాల్సి You have to ఉంటుంది. face God alone. మీరు దేవుడిని ఒంటరిగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. And if you die with your sins, మీరు మీ పాపంలోనే కనుక you మరణిస్తే will go to hell, my మీరు friend. నరకానికి వెళ్తారు స్నేహితులారా. Hell is a place where it burns నరకం forever and అనేది ever. భయంకరమైన స్థలం అయి ఉన్నది. It burns forever and అది ever. నరకం అనేది అగ్నితో కాల్చి వేస్తుంది, ఎప్పటికీ కాల్చి The వేస్తుంది. insects will eat you day and అక్కడ night. పురుగులు మిమ్మల్ని తినివేస్తాయి రాత్రి పగలు కూడా. We cannot take the heat of the sun. మీరు సూర్యుడి యొక్క వెలుగునే మీరు తీసుకోలేకపోతూ ఉంటారు. We cannot bear in hell. మీరు అలాంటిది నరకంలో ఆ యొక్క అగ్నిని మీరు తీసుకోలేరు. Come to Jesus today. యేసుక్రీస్తు వద్దకు రమ్మని మిమ్మల్ని He ఆహ్వానిస్తున్నాము. loves you. యేసు మిమ్మల్ని ఎంతగానో Jesus ప్రేమిస్తున్నారు. died for you. ఆయన మీ కొరకే శిలువలో Jesus మరణించారు. rose back on the ఆయన third మరణించి day. మీ కొరకే తిరిగి లేచారు. You believe
believe upon Jesus. యేసుని ఈ రోజే మీరు అంగీకరించాలని He is the కోరుతున్నాను. only true God. ఆయన ఒక్కడే ఈ లోకంలో నిజమైన దేవుడై He ఉన్నాడు. is the only one who loves you. ఆయన ఒక్కడే ఈ లోకంలో నిజంగా మిమ్మల్ని He is ప్రేమించేవాడు. the only one who wants you to save you from your ఆయన sin. ఒక్కడే ఈ లోకంలో నిజంగా మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నవాడు. Only He can save you, my friend. ఆయన ఒక్కడే మిమ్మల్ని కాపాడగలడు. There is no other name that can save ఈ you. లోకంలో యేసు నామం కంటే గొప్ప నామం ఏది కూడా Only the రక్షించదు. name of Jesus will save. ఒక్క యేసు నామం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. Come to Jesus. యేసు దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాం. God bless you.